ఉంటాయి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని తలదన్నేలా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ జరిగిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించి కీలకమైన డెవలప్మెంట్ తో అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తో ఆర్టీవీ మళ్ళీ మీ దగ్గరకు వచ్చేసింది. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఢిల్లీని తలదన్నేలా ఉందా అంటే అవుననే చర్చ జరుగుతుంది. ఇప్పటికే ప్రత్యేక దీనికి సంబంధించి సిట్ ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేసింది. ఈ నేపథ్యంలో కీలకమైన అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది ఆర్టీవీ. మొన్నే ఆర్టీవీ చేరికి దొరికిన కీలకమైన అంశాలకు సంబంధించి ఆడిట్ రిపోర్ట్ కి సంబంధించి ముందుచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఈ నేపథ్యంలో ఇంకొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ కి సంబంధించి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి ఆ గ్రాఫిక్స్ రూపంలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. గోయింగ్ టు ద గ్రాఫిక్స్, హియర్ ఇట్ ఇస్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఆర్టీవీ చేతిలో కీలక విషయాలు ఉన్నాయి. దానికి సంబంధించి ఒకసారి పాయింట్ టు పాయింట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. ఎస్, హియర్ ఇట్ ఇస్. లిక్కర్ స్కామ్ లో రెడ్డి ఎంటర్ప్రైజెస్ పేరుతో భారీ మోసం జరిగినట్టుగా ఆర్టీవీకి ఆ కీలకమైన ఇన్ఫర్మేషన్ అందింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. స్కామ్ లో కోట్లు కొల్లగొట్టిన రెడ్డి ఎంటర్ప్రైజెస్ కి సంబంధించి పేరు తెర మీదకి వస్తోంది. ఆ తర్వాత మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్, దీని తర్వాత మద్యం షాపుల సిబ్బంది జీతాలు పిఎఫ్ పేరుతో భారీ దోపిడీకి పాల్పడినట్టుగా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో బయటపడింది. ఆ తర్వాత నెక్స్ట్ గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మోడెం జయమ్మ పేరుతో రెడ్డి ఎంటర్ప్రైజెస్ కంపెనీని ఇక్కడ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. మోడెం జయమ్మ మండం జెడ్పీటీసీ, ఈమె మోడెం జయమ్మ మండం జెడ్పీటీసీ. ఆమె 2022-23 ఈ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కంపెనీకి ఒకసారి ముందు గ్రాఫిక్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందు గ్రాఫిక్ వెళ్దాం. 2022-23 కంపెనీకి సంబంధించి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి కంపెనీకి 3,228.41 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ సాధించినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జేఎమ్మ పేరుతో 3 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఎక్కడెక్కడ కోటక్ బ్యాంక్, ఐసిఐసిఐ, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో అకౌంట్లు ఆమె పేరు మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఇంకేం జరిగింది? మోడెం జయమ్మ అకౌంట్లోకి పెద్ద మొత్తంలో డబ్బులు జమ అయినట్టుగా ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో బయటకు వస్తోంది. ఇక జయమ్మ ఖాతాలో డబ్బులు జమ అవ్వడంపై సంచలనంగా మారింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ గ్రాఫిక్. రాష్ట్రంలో 3,250 మద్యం షాపులకు 1+3 చొప్పున సిబ్బందిని నియమించిన పరిస్థితి. ఇక్కడ సిబ్బంది జీతాలు ఈఎస్ఐ పేరుతో కోట్ల రూపాయలు చెల్లించినట్టుగా తెలుస్తోంది. కానీ 1+3 సిబ్బంది స్థానంలో 2 నియమించి డబ్బులు కొల్లగొట్టినట్టుగా కంపెనీ సంబంధించి డబ్బులు కొల్లగొట్టిందనేది ఇన్వెస్టిగేషన్లో బయటపడుతోంది. స్కామ్లో కీలకంగా వ్యవహరించిన మోడెం జయమ్మ కుమారుడు ఆంజనేయ వరప్రసాద్కి సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. నెక్స్ట్, వైసీపీకి చెందిన ఆంజనేయ వరప్రసాద్ వైసీపీకి చెందిన వ్యక్తిగా బయటపడుతోంది. వరప్రసాద్ ను తప్పించి థర్డ్ ఐ కంపెనీకి బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ఏం జరిగింది? లిక్కర్ షాపుల నిర్వహణలో భారీ స్కామ్ కు పాల్పడినట్టుగా తెలుస్తోంది థర్డ్ ఐ కంపెనీ. ఆ తర్వాత ఎంపీ మిథున్ రెడ్డి సన్నిహితుల పేరుతో థర్డ్ ఐ కంపెనీ రిజిస్ట్రేషన్ అయ్యిందనేది ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతున్న మరొక అంశానికి సంబంధించి ఆ చర్చకు సంబంధించిన అంశం కూడా మాట్లాడుకోవచ్చు. ఇక్కడ స్కామ్ పై ఇప్పటికీ నోరు మెదపలేదు సేడి అధికారులు అనేది ఇక్కడ అందుతున్న సమాచారం. ఇక సిబ్బందిలో సూపర్వైజర్లకు నెల జీతం 17,000 రూపాయలు అయితే, ఆ తర్వాత నెక్స్ట్ సప్లయర్ల జీతం నెలకు 15,000 రూపాయలు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మరో అంశం ఉంది. ఎస్, హియర్ ఇట్ ఇస్. ప్రతి ఉద్యోగికి పిఎఫ్ పేరుతో 2,000 రూపాయల కట్టింగ్ అయినట్టుగా తెలుస్తోంది. సాధారణంగా ఒక ఎంప్లాయీకి సంబంధించి ఒక జీతం వచ్చిన తర్వాత దాంట్లో పిఎఫ్ అమౌంట్ అనేది కొంత కట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పటికీ ఉద్యోగులకు చెల్లించలేదు 2,000 రూపాయల పిఎఫ్ డబ్బులు. ఆ జమ అయ్యిందా? బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. దీంతో పాటు ఆ 2,000 రూపాయల పిఎఫ్ డబ్బులు కూడా చెల్లించినట్టుగా తెలుస్తోంది. సో బ్యాక్ టు బ్యాక్ అనేక అంశాలు అనేవి దీంట్లో వెలుగులోకి వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆర్టీవీ ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎటువంటి కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి? ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళిన అంశాల్లో ఏవే ఉన్నాయి? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఎటువంటి సరికొత్త సంచలనాలు నమోదవుతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణమోహన్, ఆర్టీవీ చేతిలో కీలకమైన విషయాలు ఉన్న పరిస్థితి మన ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి. ఈ నేపథ్యంలో ఎటువంటి అంశాలు ఇంకా వెలుగులోకి వస్తున్న పరిస్థితి ఉంది? ముఖ్యమంత్రి దృష్టికి ఏ అంశాలు వెళ్ళిన సిచ్యువేషన్ ఒకసారి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఎటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి? సత్యన్న, ఓవరాల్గా చూసుకుంటే వరుసగా గడిచిన 15 రోజులుగా ఆర్టీవీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన
ఎక్స్క్లూజివ్ స్కామ్ ఏదైతే మద్యం స్కామ్ ఉందో ఇది ఢిల్లీని తలదన్నే స్కామ్ లాగా. ఢిల్లీలో 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగితే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఒక అంచనా. దానికి సంబంధించి ఆడిట్ రిపోర్ట్తో సహా పూర్తి వ్యవహారాలని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. అయితే దీంట్లో కొంతమంది అధికారుల రోల్ ఏ విధంగా ఉంది అనేది ఒక్కొక్క 1 by 1 స్టోరీలు ఆర్టీవీ అందిస్తూ ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కేవలం కొంతమంది అధికారులే కాదు, అధికారులు అడ్డం పెట్టుకొని కొంతమంది చిన్న వ్యక్తులకి తెలియని వ్యక్తుల్ని రంగంలోకి దించి వాళ్ళ ద్వారా కోట్ల రూపాయల నగదును కాజేశారు అనేది చాలా స్పష్టంగా మనకి ఈ స్కామ్లో అర్థమవుతుంది. మనంగా చూసుకుంటే ఇప్పుడు మీరు చూపిస్తున్న ఫోటోలో ఉన్న వయసులో ఉన్న పెద్ద ఆమె మోడెం జయమ్మ. ఆమె జెడ్పీటీసీ, వైసీపీ జెడ్పీటీసీగా గత ప్రభుత్వ టైంలో అక్కడ గెలుపొందించారు. ఆమె రాయచోటి నగర మీరు చూస్తున్నారు. ఆ రాయచోటికి సంబంధించిన నియోజకవర్గంలో చినమాండ్యం అనే ఒక చిన్న గ్రామానికి సంబంధించి ఒక సాధారణ ఇంటి గృహిణి. ఆమె బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక జెడ్పీటీసీ. గతంలో వైసీపీ తరఫున పోటీ చేసి అక్కడ గెలుపొందారు. అయితే ఆమె పేరు మీద రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక సంస్థను స్థాపించాడు ఆయన కుమారుడు ఆంజనేయ వరప్రసాద్. సో ఆంజనేయ వరప్రసాద్ కూడా గతంలో వైసీపీలోనే ఉన్నాడు. మొత్తం వ్యవహారాన్ని అంతా కూడా తల్లి పేరుకు అటు ఉన్నా కూడా వ్యవహారాన్ని అంతా కూడా నడిపేది ఈ వరప్రసాద్ మాత్రమే. అయితే ఈ ఓవరాల్ సబ్జెక్ట్లో దీన్ని అసలుకి ఎక్కడో ఉన్నావు ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే ఒక కంపెనీని సృష్టించి ఆ కంపెనీని ఈ మద్యంలోకి ఎలా చుచ్చించారు అనే దాని మీదనే పెద్ద స్కామ్ అంతా జరుగుతుంది. మనగానే నిజంగానే చూసుకుంటే మీకు చూపించిన ఆడిటింగ్ రిపోర్ట్లో కూడా అక్కడ ప్రొపరేటర్ రెడ్డి ఎంటర్ప్రైజెస్ కింద ఓవరాల్గా ఆమె పేరు మీద దాదాపుగా కొడాక్, తర్వాత హెచ్డిఎఫ్సి, తర్వాత ఐసిఐసిఐ బ్యాంకుల రూపంలో దాదాపుగా 3,228,000 కోట్ల రూపాయలు, అలాగే 3,288,000 కోట్ల 48 లక్షలు ఒక్క 2023 సంవత్సరానికే అక్కడ టర్న్ ఓవర్ అయింది. అంటే ఒక సాధారణ జెడ్పీటీసీ లేదు, ఒక సాధారణ ఎక్కడో ఊర్లో ఉన్న వరప్రసాద్ లాంటి వ్యక్తులు దాదాపుగా 3,000 కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఎలా చేయగలిగారు? ఇంత బిజినెస్ ఒక 3 అకౌంట్ల ద్వారా ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఈ స్కామ్లో ఉన్న డీటెయిల్ పాత్ర. దీని వెనకాల సూత్రధారులు ఎవరు, దీని వెనకాల పాత్రధారులు ఎవరు అనేది పక్కకు వద్దాం. ముందు అయితే ఈ స్కామ్లో అసలు ఏం జరిగింది? సో ఎవరైతే ఈ ఆంజనేయ వరప్రసాద్ ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారో ఈ వ్యవహారం ఆంజనేయ ప్రసాద్ని అడ్డం పెట్టుకుని కొంతమంది పెద్దలందరూ కూడా దీంట్లో ప్రధానంగా ఈ పాత్రలో నడపడంలో వాసుదేవ్ రెడ్డితో పాటు చాలామంది ఎక్సైజ్ అధికారులు, ఇప్పుడు కరెంట్లీ పనిచేస్తున్న కొంతమంది ఎక్సైజ్ అధికారులు, ఓఎస్డీలు చాలామంది ఈ వ్యవహారం అంతా కూడా నడిపారు. వాళ్ళు గతంలో పనిచేశారు, ఇప్పుడు చాలా కీలకమైన పాత్రలో పనిచేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సచిన్. అయితే ఎప్పుడైతే ఒక రాష్ట్ర ప్రభుత్వం గతంలో వీళ్ళంతా కూడా ఒక స్కామ్కి ఎక్కడ తెరలేపారు అని అంటే దాదాపుగా 3,250 షాపులు రాష్ట్రం మొత్తం మీద గతంలో ప్రభుత్వమే ప్రభుత్వమే నడపాలని ఒక నిర్ణయాన్ని తీసుకుంది. ఆ నిర్ణయానికి తీసుకున్న తర్వాత షాపులో సిబ్బంది రూపంలో అంటే 1+3 ఒక ఎలైట్ లాంటి షాపు, అంటే విజయవాడ సిటీలో ఉండే ఒక ఎలైట్ లాంటి షాప్ అంటే కొంచెం పెద్ద షాపు, ఆ బ్రాండ్స్ అన్నీ ఉంటాయి, దాంట్లో ఈ సిబ్బంది కలపాలి అనుకుంటే ఒక సూపర్వైజర్ ప్లస్ ముగ్గురు సప్లయర్స్ ఉండాలి. సో ఆ విధంగా దాదాపుగా 3,250 షాపులకు గాను ఇంటూ 4 వ్యక్తులను వేసుకున్నా కూడా ఆ సబ్జెక్ట్ మొత్తం కూడా అంతమందిని దాదాపుగా ప్రభుత్వం నియమిస్తుంది. ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది, వీళ్ళందరూ కూడా అవుట్సోర్సింగ్ సంబంధించిన వ్యవహారం. ఈ అవుట్సోర్సింగ్లో వీళ్ళందరికీ డబ్బులు చెల్లించడానికి ఏదైతే ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ఉందో ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్కే 2022లో 2022లోనే దాదాపుగా అమౌంట్లో, అందుకే దాదాపుగా ఒకసారి 3,200 కోట్ల రూపాయలు అంత అమౌంట్ని శాలరీ రూపంలో ప్రతి నెల వేస్తూ అంత అమౌంట్ని
ఈ అకౌంట్ల ద్వారా వేసిన పరిస్థితి. అయితే ఇక్కడ జరిగిన స్కామ్ ఏముంది, ఓకే జీతాల కోసం వేశారు కదా, దీంట్లో తప్పే ఉంది అని అందరూ అనుకోవచ్చు. కాకపోతే ఇక్కడ జరిగిన ఇష్యూ ఏంటంటే, ఏదైతే ఎలైట్ షాపులు ఉన్నాయో ఎలైట్ షాపుల్లో 1+3 మెంబర్స్ ఉండాలి, సిబ్బంది పనిచేయాలి. కానీ మిగతా షాపుల్లో, అన్ని షాపుల్లో కూడా 1+2 అట్లా సిబ్బందిని పెట్టుకునే, చిన్న షాపులు అనుకోండి 1+2 ఉండాలి, లేదు ఇంకా మరీ చిన్న గ్రామాల్లో అయితే 1+1 ఉండాలి. కానీ ఇక్కడ జరిగిన స్కామ్ ఏంటంటే, ప్రతి నెల ప్రభుత్వం దగ్గర నుంచి జీతాలు మాత్రం ఏదైతే నిబంధనలు ఉన్నాయో ఆ సిబ్బంది జీతాలని మొత్తాన్ని కూడా అకౌంట్లో వేసుకున్న తర్వాత, కానీ యాక్చువల్గా అక్కడ పనిచేసే సిబ్బంది మాత్రం ఇప్పుడు